హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగల్ రాజ్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో ఆ తమ్నైల్ మీదనే ఇంట్రెస్టింగ్గా ఈ పాయింట్ని డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. దురంధర్ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు మూవీస్ కూడా మార్చ్ 19th అంటే ఈ నెల 19వ తారీఖు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇంకా 11 days అయితే ఉంది. ఆల్రెడీ దురంధర్కి సంబంధించి ప్రీమియర్ షో టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అండ్ ఉస్తాద్కి సంబంధించి అయితే ఇంకా ప్రీమియర్స్కి సంబంధించిన టికెట్స్ అయితే ఓపెన్ కాలేదు. సో రెండు మూవీ పోటీగా వస్తున్నాయి. బట్ దేని క్రేజ్ దానికి, ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజ్ దానికే ఉంటుంది. అండ్ దురంధర్ ది రివెంజ్ 2 ఏదైతే ఉందో దాని క్రేజ్ దానికి, రెండింటికే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మాత్రం దురంధర్ మూవీ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను భయ్య. ఎందుకంటే దురంధర్ మూవీ చూడడానికి చాలా ఆతృతగా ఉంది. 1 చూసిన తర్వాత 1లో ఏదైతే క్రియేట్ చేశారో సస్పెన్స్, ఆ సస్పెన్స్కి పార్ట్ 2 ట్రైలర్ చూస్తే మామూలుగా లేదు. హిందీలో రిలీజ్ అయింది, బట్ ట్రైలర్ రియాక్షన్ అయితే చేయలేదు, ఎందుకంటే నాకు హిందీ రాదు కాబట్టి. సో ట్రైలర్ అయితే అర్థమైంది, బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాపర్గా తెలియదు కదా, అందుకే చేయలేదు. సో ఏదేమైనా కూడా నాకు ట్రైలర్ అయితే మాత్రం బీభత్సంగా నచ్చింది. ఆ డైలాగ్స్ కానీ, అసలు ఆ స్వాగ్ కానీ, బాబోయ్ ఆ ఎడిటింగ్ కంటెంట్ అండి బాబు, దురంధర్కి సంబంధించి వేరే లెవెల్ ఉంది. అట్ ఎ టైం మన పవన్ కళ్యాణ్ గారిది చిన్న గ్లింప్స్ అయితే, అంటే గ్లింప్స్ అంటే లైక్ ఒక ప్రోమో లాంటి, ట్రైలర్కి ప్రోమో ఒకటి వదిలేరు, అసలు మామూలుగా లేదు. మేబీ నాకు తెలిసి హరీష్ శంకర్ గారిది గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు కాంబోలో వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అనుకుంటా. ఇప్పటిదాకా మీరు విన్నది భగవద్గీత, ఇప్పుడు వినాల్సింది ఈ భగవద్గీత అనేసి డైలాగ్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. బాబోయ్ మామూలుగా లేదు. అండ్ నాకు ఆ గ్లిమ్స్ లైక్ ట్రైలర్కి సంబంధించిన ఏదైతే ప్రోమో ఉందో అది కూడా వేరే లెవెల్ అనిపించింది. సో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఈ మార్చ్ 19th ఏ మూవీ చూడడానికి మీరు రెడీగా ఉన్నారో కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే చెప్పాను కదా, ఫస్ట్ దురంధర్ చూస్తాను, ఆ తర్వాత ఉస్తాద్ చూస్తాను. ఎందుకంటే ఉస్తాద్కి సంబంధించి ఇంకా టికెట్స్ అయితే రాలేదు ఓపెనింగ్ లెక్కి. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగల్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.